హలో అండి, నమస్తే. వరువు వినోదం ఛానల్కి స్వాగతం. ఇవాళ మనం అరటికాయ ముద్ద కర్రీ గురించి తెలుసుకుందాం. దీనికి కావాల్సిన ముందుగా అరటికాయలు కట్ చేసుకొని ఉడకపెట్టుకోవాలండి. ఉడకపెట్టుకొని పక్కన పెట్టుకున్నాక ముందుగా బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకుందాము. హీట్ అయ్యే వరకు ఆయిల్ని మరగనివ్వాలండి. అరటికాయలు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకోవాలి. నేను చూపించిన విధంగా కట్ చేసి అందులో కొద్దిగా పసుపు, ఉప్పు వేసి పక్కన పెట్టుకున్నాక చల్లారాక ఆ ముక్కల్ని తీసి పైన తోలు ఒలిచేసి ఆ ముక్కల్ని తీసి పక్కన పెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కనిద్దాం. అడుగు మందంగా ఉన్న బాండీలు అయితే బాగుంటుంది. కొంచెం పెద్దదైతే మనకి కలుపుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. సో అందుకనే నేను ఎక్కువ ఈ బాండీని ప్రిఫర్ చేస్తాను. సరే, ఆయిల్ హీట్ ఎక్కాక తాలింపు దినుసులు అనేవి వేసుకుందామండి. ఇందులో ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, ఇట్లా తాలింపు దినుసులు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నీ వేసుకుందామండి. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కనివ్వాలి. బాగా హీట్ ఎక్కాక తాలింపు దినుసులు వేసుకోవాలి. తాలింపు దినుసులు వేగుతూ ఉండగా మనం ఈలోపు ఎండుమిరపకాయలు, తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి ఈ కర్రీలో. ఎంత ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకుంటే అంత రుచిగా ఉంటుంది. పొట్టు తీయకుండానే దాన్ని కచ్చాపిచ్చాగా దంచి ఆ వెల్లుల్లిపాయలు అనేది ఈ తాలింపులోనే వేసుకోవాలండి. ఇవేంటంటే ఆయిల్లో వేగి దోరగా వేగి తినేటప్పుడు మనకి నోటికి రుచిగా తగులుతుంది. అందుకని ఎక్కువ వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోండి. నేను 4 వేసాను. ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది. వేగనిచ్చాక కలుపుకుందామండి తాలింపు అనేది మాడిపోకుండాను. తర్వాత దీంట్లోకి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ కట్ చేసి పెట్టుకున్నాక తాలింపులు వేగుతూ ఉండగానే ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేవి వేసుకోవాలండి. ఇందులోకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. సో అందుకనే నేను ఎక్కువ చెప్పలేదు. అరటికాయలు, ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తాలింపు దినుసులు ఎట్లాగో తెలుస్తుంది కాబట్టి మనకు కావాల్సిన మెయిన్ అయితే అరటికాయలు, ఉల్లిపాయలు అండి. ఎక్కువ అరటికాయలు తీసుకొని ఉడకపెట్టుకోవాలి. కట్ చేసి ఉడకపెట్టుకోవాలండి. నేను అట్లా డైరెక్ట్గా చూపించేస్తాను మీకు. కట్ చేసి పెట్టుకొని అవి ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా పసుపు, ఉప్పు వేయాలి. వేసి దానిపైన ఉన్న తోలంతా తీసేసి చక్కగా మనం ఏదైతే ఉడకపెట్టుకున్నామో అరటికాయ ముక్కల్ని చేతితోనే స్మాష్ చేయాలండి. స్మాష్ చేశాక అప్పుడు కర్రీలో వాడుకోవాలి. పచ్చి ఫ్రై చేసుకునేది రొటీన్గా అందరూ చేస్తూ ఉంటారు. బట్ ఇట్లా ముద్దకూర అనేది చాలా బాగుంటుందండి. కర్రీస్లోకి, రైస్లోకి చాలా బాగుంటుంది. చపాతీలు అట్లా చేసుకున్నప్పుడు ఈ ముద్ద కర్రీ అనేది వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి. ముద్ద అంటే ఏదో పప్పు గుత్తితో రుబ్బేది కాదండి. ఇది మనం జస్ట్ ఉడకబెట్టి బంగాళదుంపలను ఎట్లా అయితే మనం చేత్తో నలుపుకుంటామో అట్లాగే దీన్ని కూడా మనం చక్కగా ఉడకబెట్టుకొని చేత్తోనే స్మాష్ చేయాలండి. అందుకని దీన్ని అరటికాయ ముద్ద కర్రీ అంటారు. చేతికి ముద్దకొచ్చేలాగా ఉంటుందండి ఈ కర్రీ అనేది. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఎప్పుడు చేసుకునే ఫ్రై లాగా కాకుండా ఈసారి ఎప్పుడైనా మీరు ట్రై చేసుకోవాలనుకుంటే ఇట్లా ముద్ద కర్రీ కింద ట్రై చేసి చూడండి. చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్నాం కదండి, అవి వేగుతూ ఉంటున్నాయి. ఇందులోనే మనం పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ఈ 3 కూడా వేసుకోవాలండి. నేను ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. అది పచ్చివాసన పోయే వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కూడా ఉల్లిపాయలు అనేది డార్క్ కలర్లో వేయించుకోకూడదు. అట్లానే మరీ పచ్చిగా ఉండకూడదు. సరిపడా చక్కగా మగ్గినట్టుంటే సరిపోతుందండి. కూర తినేటప్పుడు కూడా బాగుంటుంది. ఎక్కువ బాగా వేగితే అంత ఇది ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే కూర చాలా కమ్మగా రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాక ముందుగా మనం ఈ అరటికాయలు ఏవైతే మనం ఉడికించి పక్కన పెట్టుకున్నామో
తోలు తీసేసి చేత్తోనే మెత్తగా నలపాలండి. మరీ మెత్తగా కాకుండా నేను చూపించిన విధంగా చిన్న చిన్న పలుకుల్లాగా చేత్తోనే నలపాలండి. మీరు ఏ విధమైన పప్పు గుత్తులు అట్లా స్మాష్ చేసే వస్తువులు అట్లా స్మాషర్ తోటి ఏం అవసరం లేదు. చేతి వేళ్ళతోనే చక్కగా అలాగా కచ్చా పిచ్చాగా చేత్తోనే నలపండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయింది కదా. ఇప్పుడు మనం ఈ బాండీలోనే ముందుగా ఉడికించి మ్యాష్ చేసుకున్న ఈ అరటికాయ ముక్కల్ని కూడా మనం ఇందులో వేసుకుందాము. వేసుకొని అరోమా అనేది అల్లం వెల్లుల్లి ఒక ఫ్లేవర్ అనేది ఈ కూరకి చాలా రుచిని అనేది ఇస్తుందండి. మీరు ఎప్పుడైతే బంగాళదుంప కుర్మా ఎట్లా వండుకుంటారో సేమ్ అట్లానే, కాకపోతే ఈ అరటికాయతో చాలా రుచిగా ఉంటుంది. పసుపు వేసుకుందామండి. కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఎక్కువ అవసరం లేదు, సరిపడా వేసుకోండి పసుపు. తర్వాత ఇందులోకి మనం సాల్ట్ అనేది యాడ్ చేసుకుందామండి. ఉప్పు వేయకూడదు, ఇందులో కరగదు. సాల్ట్ అయితే త్వరగా కలుస్తుంది, ఉప్పు అనేది పలుకుగా తగులుతుంది కాబట్టి. ఈ కూరలో నేను రాళ్ళు ఉప్పు అనేది యూజ్ చేయలేదండి. సాల్ట్ వేసుకున్నాను 2 స్పూన్స్. ఇప్పుడు వేసుకున్నాక ఇందులోనే మనం కొద్దిగా కారం అనేది కూడా యాడ్ చేసుకుందామండి. 2 స్పూన్ల కారం కూడా మనం వేసుకుందాము. ఎక్కువ కారం వేయనవసరం లేదండి. ఎండుమిరపకాయలు వేసాం, అల్లం వెల్లుల్లి పేస్టు, సరిపడా ఉప్పు వేసి కారం కొద్దిగా తగ్గించి వేసుకుంటే దీని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇంకా మీరు పైన పొడి మసాలాలు అట్లా ఏం వేయవసరం లేదు. జస్ట్ అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, కారము, పసుపు. నూనె మాత్రం కొద్దిగా ఎక్కువే పడుతుందండి. అరటికాయ ఎంత మనం ఆయిల్ వేసినా లాగేస్తుంది కర్రీ. సో నూనె అనేది కొద్దిగా ఎక్కువ వేసుకుంటే కలుపుకునేటప్పుడు బాగుంటుందండి మనకి. ఇప్పుడు నేను ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ అరటికాయ ఉడకపెట్టిన ఈ మిశ్రమంలో వేసి ఒకసారి మొత్తం అంతా కలియబెట్టాలండి. మొత్తం అంతా కలిపేసుకున్నాక మనం దీన్ని కలుపుతూ ఉండాలి. అడుగంటుతుంది, ఎందుకంటే ముద్దగా ఉంటుంది కాబట్టి అడుగంటే అవకాశం ఉంది. కలుపుతూ ఉండాలండి, మాడకుండా అడుగు పెట్టకుండా కలుపుతూ ఉండాలి. పచ్చివాసన అంతా పోయి ఈ ముద్ద కూరకు అనేది అంతా పట్టాలి. ఉప్పు, కారం అది మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా ఈ కూర అంతటికీ పట్టేలాగా ఒకసారి మొత్తం అంతా కలుపుకోవాలండి. సిమ్లో పెట్టి దగ్గరే నుంచొని, ఎక్కువ టైం పట్టదు ఇది, అటు ఇటు వెళ్ళకుండా కొంచెం దగ్గరే నుంచొని అటు ఇటు కలుపుతూ ఉంటే సరిపోతుంది. వెంటనే క్విక్గా అయిపోతుందండి కర్రీ అనేది కూడా. జస్ట్ ఉడకపెట్టుకొని దాన్ని పీల్ తీసుకునే ప్రాసెస్సే కొద్దిగా టైం పడుతుంది. తాలింపులు ఇవన్నీ వేసుకుంటూనేనండి. జస్ట్ ఒక 5 మినిట్స్ అలాగా మూత పెట్టి మగ్గనిద్దాము. ఉప్పు, కారం అంతా దీనికి పడుతుంది చక్కగాను. నూనె అనేది చూసారా సైడ్ నుంచి కొద్దిగా వదులుతుంది. ఏ కూరకైనా సరే ఆయిల్ అనేది ఇట్లా బయటికి రావాలండి. అప్పుడు మన కూర అనేది ఉడికింది అని మనకు తెలుస్తుంది. ఆయిల్ అనేది వదులుతుంది. సరిపడా ఆయిల్ వేసుకున్నాం కదా, చక్కగా ఆయిల్ అనేది అంతా పక్క నుంచి వస్తుంది. దీనికి కొద్దిగా ఎక్కువే పడుతుందని చెప్పాను కదా, ఎక్కువే వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకుందాము. కలుపుతూ ఉండండి, దగ్గరే ఉండాలి. కొద్దిసేపు మూత తీసి అట్లా వదిలేస్తే దీన్ని ఇట్లా మసాలా ఏదైతే మనం వేసామో అల్లం వెల్లుల్లి పేస్టు దీనికి పడుతుందండి. కారం, ఉప్పు అదిను ముందుగానే కొద్దిగా తగ్గించి వేసుకోండి. సాల్ట్ చాలకపోతే మళ్ళీ కలుపుకోవచ్చు. ఇందులోనే మనం కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర కూడా యాడ్ చేసుకుందామండి. తాలింపులో వేసుకోవచ్చు, బట్ కరివేపాకు ఏంటంటే డీప్ ఫ్రై లాగా అయిపోయి అదో రకమైన ఇదిగా అంటే కరకరలాడుతున్నట్టు ఉంటుంది. ఇట్లా మగ్గాక వేసుకుంటే కొంచెం దాని ఫ్లేవర్ అనేది కూరకు పడుతుంది. అందుకనే నేను ఎక్కువ ఇట్లా దించే ముందు వేసుకుంటే బాగుంటుందండి. ఇందులోనే నేను కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాను. ఈ ఫ్రై కూరలో, ఈ ఇగురులో, ఈ ముద్ద కూరలో ఇట్లా దించే ముందు వేసుకుంటేనే రుచిగా ఉంటుందండి. ఇందులోనే కొద్దిగా కొత్తిమీర, కరివేపాకు వేసుకున్నాను. కొత్తిమీర చాలా బాగుంటుందండి ఈ కూరలోకి.
ఉంటే వేసుకోండి, లేదంటే కరివేపాకన్నా సరిపోతుంది. నా దగ్గర ఉంది కాబట్టి వేసుకున్నాను, లేకపోయినా పర్వాలేదు. వేసుకున్నాక ఒకసారి మొత్తం అంతా కలుపుదామండి. చెప్పాను కదా ఇది అడుగు పడుతుందని, దగ్గరే నుంచొని కలపాలండి. అడుగు పట్టకుండా కింద నుంచి పైకి తిప్పుతూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. మొత్తం ఇట్లా కలుపుకోవాలండి. చిన్నపిల్లలు కూడా ఎక్కువ ఇష్టంగా తింటారండి ఈ కర్రీ అనేది. ఎక్కువ ఘాటుగా ఉండదు, అన్నీ సరిపడా ఉంటుంది, మైల్డ్ ఫ్లేవర్ అనేది వస్తుంది, చాలా బాగుంటుందండి. దీనికి సైడ్ డిష్గా టమాటా చారు, మిరియాల చారు అట్లా పెట్టుకుంటే రెండు కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుందండి. ఇది ముఖ్యంగా రైస్లోకి, చపాతీలోకి చాలా బాగుంటుందండి. నాకు కొద్దిగా ఉప్పు తగ్గినట్లు అనిపించింది, సో అందుకనే నేను కొద్దిగా యాడ్ చేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కూడా ఉప్పు కారం అది చూసుకొని దించే ముందైనా పర్వాలేదు కొద్దిగా వేసుకొని కలుపుకొని సిమ్లోనే పెట్టి కలపండి. కొద్దిగా ఉప్పు పట్టింది అందుకని సాల్ట్ వేసుకున్నాను. కలిపేసుకున్నాక జస్ట్ ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే సరిపోతుందండి. మన ఈ అరటికాయ ముద్దకూర అనేది రెడీ అయిపోతుంది. కలుపుతూ ఉండాలి. చూసారా అయిపోవచ్చింది కూర, ఇంకా అయిపోయిందండి. ఎక్కడా కూడా అడుగు మాడింది లేదు. 10 మినిట్స్లో అయిపోతుందండి కర్రీ. పిల్లలకి లంచ్ బాక్స్లోకి అట్లా కూడా బాగుంటుందండి. అంతే, అరటికాయ ముద్ద కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇట్లాంటి మరిన్ని వంటల కోసం మా వరు వినోదం ఛానల్ని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఈ కర్రీని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందామండి. సింపుల్గా టేస్టీగా ఉంటుందండి, ట్రై చేయండి. అరటికాయ ముద్ద కర్రీ రెడీ అండి. మీ ఇంట్లో ట్రై చేసి చూడండి. మరిన్ని వంటల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.